ప్రవీణ్ పగడాల మృతికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరు అనేది త్వరగా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ప్రవీణ్ పగడాల ఒక కుటుంబం, మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాము. సార్ చెప్పండి, ప్రవీణ్ పగడాల మీ అందరికీ చాలా సుపరిచితులు, చాలా వాక్యాలు బోధిస్తూ ఎంతోమందికి మార్గదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు లేరు. తిరిగి తీసుకురాలేము, కానీ న్యాయం జరగాలి అని చెప్పేసి మీ గొంతుకుని వినిపిస్తున్నారు. ఏంటి పోరాటం తప్పక చేస్తామమ్మా, అది వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు కొంతమంది సిస్టర్స్ కూడా అనవసరంగా కెలుక్కుంటున్నారు. అది ప్రశాంతంగా మా యేసుప్రభు ఏం చెప్పాడు, క్షమించమని చెప్పాడు. అది ఆ ఫస్ట్ పాయింట్ మీద మేము కామ్గా ఉంటున్నాం, కానీ ఈసారి మాత్రం కామ్గా ఉండేది లేదు. మరి రాత్రంతా మరి ఎంతోమంది వక్తలు, ఎంతోమంది పెద్ద సేవకులు అందరూ వచ్చి మాట్లాడారు. ఈసారి లీగల్గా ఫైట్అవుట్ చేస్తాం, మాకు జస్టిస్ కావాలా. ఇంత జరుగుతుంటే మరి ప్రెస్ మీడియా కానీ ఇప్పుడు మీరు వచ్చారు కవర్ చేయడానికి, కానీ చాలామంది అసలు కవరేజ్ చేయటం లేదు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం జస్టిస్ చేస్తుందో. నేను సౌదీ ఎయిర్లైన్స్ ఎక్స్ ఎంప్లాయీని, కానీ అక్కడ జస్టిస్ చాలా బాగుంటుంది. రాజుగారి కుమార్తె అయినా రాజుగారి కుమారుడైనా పబ్లిక్ ప్లేస్లో ఫ్రైడే నాడు పిలిచి ఎమ్మటే చేస్తారు. జస్టిస్ అక్కడ బాగుంది. మరి అలాంటి జస్టిస్ ఇక్కడ కూడా ఉండాలి. ఇలాంటి ఎవరి మీద అయినా సరే, మేము క్రైస్తవులే అని అంటం లేదు. మరి మీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ అందరూ సమానమే. కాబట్టి ఎవరికి అలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వాలు చూడాలని మేము ఆశిస్తున్నాం. ప్రవీణ్ పగడాల చనిపోయారు, కానీ జస్టిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మాకు కావాలి, లేదు అంటే నిరసన వ్యక్తం చేస్తాము అని చెప్తున్నారు. సార్, వాస్తవానికి నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా బిగ్ టీవీ ద్వారా మీకు జరగాల్సినటువంటి న్యాయాన్ని మీకు ఏం కోరుకుంటున్నారో అది పబ్లిక్లోకి చేరే వరకు, అదేవిధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళేందుకు బిగ్ టీవీ నాన్ స్టాప్ కవరేజ్ కూడా చేసింది. ఏం చెప్తారు? చాలా మంచిది. బిగ్ టీవీ అన్ని విషయాలు కవర్ చేస్తూ ఉంది. మేము కూడా మీకే అన్ని రిపోర్ట్ చేస్తూ ఉంటాం. లీగల్గా ఫైట్ చేస్తున్నాం. 5 మీద మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటి అసలు జరిగింది, మరి బాడీ మీరు చూసి ఉంటారు. అంత భయంకరంగా గాయాలు. ఎవరన్నా ఒకవేళ తప్పు చేశారనుకోండి, అంత భయంకరంగా చేసే ప్రసక్తి లేదు కదా. అందరం హ్యూమన్స్. ఆయనే హ్యూమనే, మేము హ్యూమన్స్, మీరు హ్యూమన్సే. కాబట్టి అది తప్పక ఫైట్అవుట్ చేస్తాం. బిగ్ టీవీని కలుపుకునే మేము ముందుకు వెళ్తాం. ప్రస్తుతానికి చూస్తున్నాము, తమకి న్యాయం జరుగుతుంది అని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా న్యాయం చేయాలి. ప్రవీణ్ మృతికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించడం కంటే కూడా తను ఎవరు, ఎందుకు చంపాల్సి వచ్చింది, మరొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి అంటే వాళ్ళంతటి వాళ్ళే బయటికి రావాలి. అటు జస్టిస్ మాకు కావాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి మరింత సమాచారం మా కొలిక్ శ్రావణి అందిస్తారు. శ్రావణి. సో చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా ప్రవీణ్ పగడాల తన బాడీకి అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి, క్రైస్తవ మతస్థులు కానీ అతని సన్నిహితులైనా కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ నివాళులు అయితే అర్పిస్తున్నారు. అదేవిధంగా అసలు ఈ మరణం పట్ల ఏమనుకుంటున్నారు అన్నది కూడా మనం మరికొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో సార్, మీరు చెప్పండి, అసలు ఈ మరణం గురించి మీరేమనుకుంటున్నారు? చాలా బాధాకరంగా ఉన్నదమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఆయన చేసిన పరిచర్య ఎటువంటిదంటే, పిల్లల కొరకు అనాథ పిల్లల ఆశలు పట్టేసి ఆయన ఎవరితో మాట్లాడినా, ఆయన లైవ్లో మాట్లాడినా ప్రేమ కొద్దకే మాట్లాడారు, కానీ ఎవరిని విమర్శించలేదు, ఎవరిని చేయలేదు. కానీ ఈ విషయం జరిగింది, ఆయన కొట్టి చంపడం అంటే చాలా మాకు భయంకరంగా ఉన్నది, బాగా మాకు వేదనతో ఉన్నది. ఏ పాస్టర్ కూడా అట్లా జరగొద్దని చెప్పేసి గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని చేస్తే బాగుంటుందని మాకు ఆశ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పాస్టర్ని కూడా అట్లా కొట్టుకుంటూ చేసుకుంటూ పోతుంటే మాకు మంచిగా అనిపిస్తలేదు. కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబానికి న్యాయం కావాలి. గవర్నమెంట్ ఇంకోసారి కూడా ఆయనకు జరిగినట్టుగా ఎవరు కూడా జరగొద్దని చెప్పేసి మా అభిప్రాయం. మేము పాస్టర్లో మేము అడిగేది. నా పేరు ఎల్సీ లక్ష్మణ్. కాబట్టి ఆయన కుటుంబం కొరకు మేము బాగా చూడండి. ఇప్పుడు నేను గుంటూరు మీటింగ్లో నుంచి వచ్చేసి ఇక్కడ కనబడేసి ఇక్కడ వెళ్ళాను, మళ్ళీ సమాధానానికి వస్తాం. ఎందుకంటే ఆయన కుటుంబం కొరకు, ఆయన కొరకు ఏ పాస్టర్కి అట్లా జరగకుండా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమె. అంటే ఇప్పుడు మీరు హత్య అని అంటున్నారు కదా, అసలు ఏ విధంగా మీరు హత్య అని అనుకుంటున్నారు? ఏమంటారంటే, ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయితేనేమో కింద పడితే హెల్మెట్ పలుతుంది, బట్టలు పలిపోతాయి, తర్వాత కొట్టకపోతుంది,
బండికి అక్కడ ఏమి కూడా లేదు, బండి పెట్టినట్టుగానే ఉన్నది. అక్కడ ఎక్కడ దెబ్బలు తగలలేదు, కానీ ఒక ముక్కు మూతి మాత్రమే పగిలి ఉన్నది. అది మాత్రం తప్పనిసరిగా అది కొట్టి చంపేసినదే. అది మాకు కావాలి, కానీ గవర్నమెంట్ దాన్ని కప్పేస్తున్నది. అది కప్పివేయకూడదు. ఎందుకంటే ఎవరికైనా అదే విందువులో జరిగితే ఊరుకుంటారా, పెద్ద అంగం చేస్తారు. కానీ క్రైస్తవులు అంటే అంత సులకనగా చేస్తారు. కానీ ఇవి పండుకున్న సింహాలు, ఒక్కసారి గిట్ట ఈ సింహాలు గాండ్ర పెడితే ఎవడు దక్కడు, ఎవడు నిలబడలేడు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన అవకాశంలో ఇంకా సర్దమని. కానీ ఇప్పటి నుంచి అట్లా జరిగితే మాత్రం ఎవరు ఊకోరు. ఈ పండుకున్న సింహాన్ని గద్దిస్తే మాత్రం ఎక్కడోడు అక్కడ చదువుకుంటాడు. ఎందుకంటే కొదవ సింహం అయిన దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి ఇది న్యాయం మాకు జరిగిస్తాడు. ఎవరైతే చేశారో రెండంతలాలు పొందుకుంటారు. కానీ దాని గురించి మేము మాట్లాడుతున్నాం. సో అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? న్యాయం కావాలని చెప్పేసి అడుగుతున్నాం అన్న. ఇప్పుడు మాకేందంటే ఇంకొక మనిషి కూడా ఇంకొక మనిషి వ్యతిరేకంగా చేయకూడదు, అట్లా కొట్టకూడదు. ఇప్పుడు మేము తిరగబట్టి కొట్టాలంటే వాళ్ళు ఒక్కరు కూడా మిగలరు. కాబట్టి ఎవరి మీదనైనా అటువంటి దిగనిచ్చైనా జరగకుండా ఎవరైతే క్రైస్తవుల మీద విమర్శించి మాట్లాడతారో వాళ్ళకు మాత్రం ఎమ్మడి గవర్నమెంట్ పట్టుకొని అరెస్ట్ చేయాలి. ఇంకొకసారి మాట్లాడకుండా చేయాలి. అది దాని కొరకు మేము అది కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. అది సిస్టర్. సో చూస్తే అమ్మ మీరు చెప్పండి, ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి మీరేం చెప్తారు? ఇది చెప్పే అంటే చాలా బాధాకరమైన విషయం. ఇలా జరిగిందంటే మాకు అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. చాలా మంచి వ్యక్తి, అందరినీ ప్రేమించే వ్యక్తి. కానీ ఈరోజు మా మధ్యలో లేడంటే మాకు చాలా బాధగా ఉంది. కానీ ఇలా ఎందుకు జరిగిందంటే మేము అందరూ ప్రపంచం అంతా మేము ప్రార్థిస్తాం, అందరూ చాలా బాగుండాలి, చాలా మంచిగా ఉండాలని. కానీ ఇలా జరిగిందంటే మాకు చాలా బాధగా ఉంది. అన్నకి న్యాయం జరగాలి. ఇలా మా దేవుని పిల్లల మీద ఇలా చులకనగా మాట్లాడే వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాలని మేము ఇప్పుడు గవర్నమెంట్ని ఆశిస్తున్నాం. మాకు న్యాయం, అన్నకి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ప్రతి చర్య తీసుకోవాలి, అంత మంచిగా సహాయం చేయాలి వాళ్ళకి. ఎందుకంటే దేవుని పిల్లలు, మాకు మా దేవుడు మేలు చేసి అంతా మంచిగా చేస్తారని మేము నమ్ముతున్నాము. అలా జరగాలని కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం ఇప్పుడే ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ కూడా అతడి భౌతిక కాయం దగ్గరికి అయితే రావడం జరిగింది. సో వాళ్ళు అంటే ఉదయం అతడి బాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఇప్పుడే వాళ్ళకి సమాచారం అందిన తర్వాత వాళ్ళు ఇప్పుడే రావడం. సో మనం చూడొచ్చు విజువల్స్లో కూడా వాళ్ళు అతడి పార్థివ దేహం దగ్గరికి అయితే ఇప్పుడే చేరుకున్నారు. సో మనకి ప్రజలు ఎక్కువగా వస్తుండడంతో క్రైస్తవ మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా రావడం వల్ల వాళ్ళకి సరిపోని స్పేస్ ఉండడం కోసం అయితే ఇక్కడ పెద్ద హాల్లో అయితే అరేంజ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అతని పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఆసనులై ఉన్నారు. అంటే అతడు లాస్ట్ వరకు కూడా, అంటే తన క్రిమేషన్ జరిగేంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఆయన్ని అభిమానించే వాళ్ళైనా కానీ ఆయన సూక్తులను పాటించే వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నివాళులు అర్పించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఆయనకి క్రిమేషన్ జరిగినంత వరకు కూడా, అంటే అతని భౌతిక కాయాన్ని ఇక్కడి నుంచి సమాధికి వరకు తీసుకెళ్లేంత వరకు కూడా ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ నివాళులు అర్పించడానికైతే ఇక్కడ వాళ్ళైతే ఉంటున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు, అంటే వాళ్ళకి తగిన అంటే వాళ్ళకు ఉండే పాస్టర్లు ఎవరైనా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రార్థనలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ ప్రార్థనల వల్ల కూడా అతడి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ నివాళులు